హాయ్ అండి, దిస్ రూపీ హియర్. ఎట్లున్నారు? నేను బాగున్నానండి. యాక్చువల్గా ఈ ఎపిసోడు ఏంటంటే, లాస్ట్ టైము దేవుడు నాకు వరాలు ఎందుకు ఇచ్చిండు అనేది మీకు చెప్పిన కదా. బికాజ్ హీఈస్ ట్రైంగ్ టు ప్రొటెక్ట్ మీ. అండ్ ఎవరైనా ఏదైనా ప్లాన్ వేసి నన్ను చంపాలని ట్రై చేసినా, ఏదైనా చేయాలని ట్రై చేసినా కానీ ముందే నాకు తెలిస్తే కొంచెం నేను ప్రొటెక్ట్ చేసుకుంటా అన్న ఉద్దేశంతో నాకు దేవుడు ఇచ్చిండు అనమాట. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, బేసికలీ దేవుడుకి తెలుసు ఎవరెవరు ఏమేమి చేస్తుర్రు వెనకంగా ఏంది అనేది. సో ఈ ఎపిసోడ్ వచ్చేందంటే, పూర్వజన్మల మనకు శత్రువులు ఎవరి రూపంలో మనకు వస్తారు అండ్ పూర్వజన్మలకు మనకు ఉన్న సంబంధం ఏంది, ఈ జన్మల శత్రువులని ప్లస్ మిత్రులను ఎట్లా గుర్తించాలి, ఎవరికి యూనో మన ఎనర్జీని ఇవ్వాలి, ఎవరికి ఎనర్జీని ఇవ్వకూడదు, ఎట్లా పనిచేస్తుంది అనేది మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. స్పిరిచువల్ వరల్డ్లో ఎట్లా వర్కౌట్ అవుతుంది అనేది. ఓకేనా? ఫస్ట్ థింగ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్క సంవత్సరం కూడా భగవంతుడు ఒక మనిషిని మన లైఫ్లో పంపిస్తాడు. ఓకే, వాళ్ళు పేజెసే కావచ్చు, వాళ్ళు ప్రాపర్ ఫ్రెండే కావచ్చు, ఫ్యూచర్లో మన లైఫ్ పార్ట్నరే కావచ్చు, మన చుట్టాలే కావచ్చు, మన పేరెంట్సే కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఓకేనా? సో ది థింగ్ ఎట్లా పనిచేస్తుంది అంటే, ఒక మనిషికి మనము చచ్చిపోతాం, రైట్? చనిపోయిన తర్వాత ఒక 1 year యమధర్మరాజు పాపకర్మలు చేసిన వాళ్ళు నరకానికి పోతారు, పుణ్యకర్మ చేసిన వాళ్ళు స్వర్గానికి పోతారు, వైకుంఠానికి పోతారు, కైలాసానికి పోతారు. నువ్వు పూజించే దేవుని బట్టి ఉంటుంది అన్నమాట అది. ఓకేనా? సో ది థింగ్ ఏంటంటే, ఒక్కసారి చనిపోయిన తర్వాత నరకానికి పోయే ముందు 16 విలేజెస్ మనం దాటాలి. దాని తర్వాత వైతర్ని నది ఉంటుంది. వైతర్ని నది అనేది మొత్తము దొడ్డికి మలమూత్రాలు అవన్నీ కూడా ఉండి బురద కంపు అన్నీ కలుపుతారు దాంట్లో ఈత కొట్టుకుంటూ పోవాలి. ఓకేనా? ఎందుకంటే మనం చేసిన కర్మలకు 1 year సివియర్ పనిష్మెంట్ అనేది యమధర్మరాజు ఇస్తాడు. అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ జన్మలో ఉన్నప్పుడు ఎవరిని కూడా హాని చేయడానికి ట్రై చేయకండి. ఒకరు మీకు హెల్ప్ చేస్తే మీరు హెల్ప్ చేయకపోయినా పర్లేదు వాళ్ళకి, కానీ వాళ్ళ లైఫ్లకు పోయి వాళ్ళని నాశనం చేయాలని చూడకండి. ఓకేనా? అయిపోయినాక 1 year అయిపోయిన తర్వాత ఫస్ట్ టైం చనిపోయిన తర్వాత ఏమవుతుందంటే, 24 hours తర్వాత తీసుకుపోతారు. పైకి తీసుకుపోయినప్పుడు ఏమవుతుందంటే, యమధర్మరాజు దగ్గరికి తీసుకుపోయినాక మళ్ళీ బాడీని ఆత్మ అనేది పైకి పోతుంది కదా, అది మళ్ళీ ఆ బాడీని మళ్ళీ పుట్టిస్తాడనమాట. పుట్టించిన తర్వాత యమధర్మరాజు చండ ప్రచండ నువ్వు చనిపోగానే కిందికి వస్తారు, ఇద్దరు వచ్చి తీసుకుపోతారు. ఓకేనా? పైకి తీసుకుపోయినాక 24 hours తర్వాత యమధర్మరాజు నువ్వు చేసిన పుణ్య కర్మలను బట్టి 1 year పనిష్మెంట్ ఇస్తారు. దాని తర్వాత ఏమవుతుందంటే, మనిషికి పుట్టుక రావాలంటే 300 సంవత్సరాల తర్వాత మాత్రమే పుణ్యకర్మ పాపకర్మ అనేది బ్యాలెన్స్ అయినప్పుడు మాత్రమే మళ్ళీ నువ్వు మనిషి పుట్టుక పుడతావన్నమాట. సో నువ్వు అరౌండ్ 85% 90% నువ్వు మంచి కర్మలు చేసి ఉంటే బ్రాహ్మణ పుట్టుక పుడతారు. అర్థమవుతుంది కదా మీకు? సో అట్లా వర్కౌట్ అవుతుంది. కాబట్టి బిఫోర్ దాట్ 85 యోనిలు మనకి ఎంత అంటే 84 లక్షల క్రీచర్స్ ఉన్నాయి ఈ భూమి మీద. ఓకేనా? క్రీచర్స్ అదే మిడతలు, పందులు, పేన్లు, ఇవన్నీ ఇక మొత్తం అవన్నీ ఉంటాయి అన్నమాట. సో 84 లక్షల క్రీచర్స్లల్లా
85 యోనీలు దాటాలి. యోనీలు అంటే మీకు తెలుసు కదా వెజైనా. సో ఇట్స్ లైక్ అంటే పుట్టుకలు అనమాట. 85 పుట్టుకలు మనం దాటాలన్నమాట. 300 సంవత్సరాలల్లా 85 పుట్టుకలు దాటాలి. సో ఎవ్రీ సింగిల్ టైం ఏమవుతుందంటే మనం చేసిన పుట్టుకలు ఇప్పుడు సపోజు అంటే అది కూడా కర్మ విపాకంలో రాసి ఉందండి. ఎవరెవరు ఎట్లాంటి కర్మ చేస్తే ఎట్లాంటి పుట్టుక పుడతారు అనేది ఉందన్నమాట. సపోజ్ ఇప్పుడు ఈ జన్మలో ఒక మనిషి దొంగతనం చేసిండు అనుకోండి, నెక్స్ట్ జన్మ అంటూ ఉంటే వానికి పిచ్చిలోలాగా పుడతాడు వాడు. పిచ్చిలోలాగా అంటే సపోజు మెంటల్లీ రిటార్డెడ్ పర్సను అండ్ ఈ యూనో మెంటల్గా వాళ్ళకి రెట్రిగ్రేట్ అమ్నీషియా రావడము, లేకపోతే ఆల్జైమర్స్ రావడము, అట్లాంటి కండిషన్ తోటి పుడతారనమాట. అంటే మెంటల్గా వాళ్ళకి మనిషి ఎదుగుతాడు కానీ బ్రెయిన్ ఎదగదు. సో దొంగతనం చేయడము, లేకపోతే వేరే వాళ్ళ మనుషులకు మెంటల్ హెల్త్ ఇష్యూస్ లేకపోయినా వాళ్ళకు మెంటల్ హెల్త్ ఇష్యూస్ అని ఉన్నాయని క్రియేట్ చేసి ఒక మనిషిని నింద మోపి, ఒక మనిషిని దొంగతనంగా జైలు లేపించి కావాలని ఒక మనిషిని హార్మ్ చేస్తారనుకోండి. అట్లాంటి మనిషికి మళ్ళీ నెక్స్ట్ జన్మంటూ ఉంటే వాళ్ళకి మెంటల్ హెల్త్ అనేది పుడుతుంది. అంటే అది ఒకటి ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు. సెకండ్ ఎగ్జాంపుల్ ఏంటంటే సపోజు ఇప్పుడు యూనో మనకి మామూలుగా జనాలు దేవుణ్ణి దూషించేటోళ్ళు, దేవుడు అంటే నమ్మకపోతే నమ్మకు, కానీ దేవుణ్ణి దూషించకు, ఓకేనా? దేవుడు లేనిది ఇప్పుడు మనకు ఎవ్రీడే వర్షం ఎందుకు పడతలేదండి? ఎవ్రీడే స్నో ఎందుకు పడతలేదు? ఎవ్రీడే గాలి ఎందుకు వస్తలేదు? ఒకరోజు ఎండ ఉంటుంది, ఓ రోజు వర్షం పడుతుంది. ఎందుకు ఈ సీజన్స్ ఎందుకు? అదంతా ఎవరి కంట్రోల్ ఉంది? దేవుని కంట్రోల్ ఉంది. ఇఫ్ యూ డోంట్ ట్రస్ట్ ది గాడ్, డోంట్ ట్రస్ట్ ఇట్. అంతేగాని వేరే వాళ్ళు ఆ నమ్మకం పెట్టుకున్న వాళ్ళని ఓకే నువ్వు డెవిల్ వర్షిపర్ కావాలి, నువ్వు సెక్స్కి ఎడిక్ట్ కావాలి, నువ్వు నేను చెప్పింది తినాలి, నువ్వు నా కంట్రోల్ ఉండాలి. డోంట్ డూ దాట్, ఓకే? అది బ్యాడ్ కర్మ. సో ఎనీవే అది అయిపోయినాక ఏమవుతుందంటే సో అట్లా నువ్వు చేసుకున్న కర్మను బట్టి ఆ భగవంతుడు అనేది నేను సపోజ్ ఇప్పుడు ఈ జన్మలో ఒక తల్లిని బిడ్డను ఒక ఆమె విడదీసింది అనుకుందాం. సపోజ్ మా అత్తనే ఉందనుకుందాం. నెక్స్ట్ జన్మ అంటూ ఉంటే దానికి పిల్లలు పుట్టరు. ఈ పుట్టుక అనేది 85 యోనీలు దాటాలి కదా. ఏ పంది పుట్టుకో అట్లాంటిది పుట్టి బురదల బొరలాడతారు ఇక వాళ్ళ జీవితం అంతా. అట్లా 85 పుట్టుకలు అనేది 300 సంవత్సరాలు కంటిన్యూ అవుతుంది అనమాట. కంటిన్యూ అయిన తర్వాత 300 ఏళ్ళ తర్వాత మళ్ళీ యమధర్మరాజు దగ్గరకు వచ్చినాక అప్పుడు చూసి వాళ్ళ కర్మను బట్టి మీకు మనిషి పుట్టుక అనేది చాలా శ్రేష్టమైన పుట్టుక అది. సో కాబట్టి దాన్ని సార్థకత చేసుకోవడం కోసము చెడు కర్మలు చెయ్యకండి, మంచి కర్మలు చేయడానికి ట్రై చేయండి. మంచి కర్మలు చేస్తే మీరు కూడా నాలాగా స్వర్గానికి పోతారు రేపు. ఏదైనా తప్పు చేస్తే ఒప్పుకో, ఐ డిడ్ ది మిస్టేక్. కనీసం రేపు జైలుకు పోయినా కానీ శిక్ష తగ్గుతుంది. కొవ్వు పెట్టుకొని ఈగోలు పెట్టుకొని ఎందుకు కూర్చుంటున్నారు ఈగోల మీద నాకు అర్థం కాదు. ఏముందని మీకు ఈగోల మీద కూర్చుంటుర్రు? మీకంటే తెలివి కల్లోళ్ళు బయట ఉన్నారు, మీకంటే అందంగా ఉన్న వాళ్ళు బయట ఉన్నారు, మీకంటే చదువుకున్న వాళ్ళు బయట ఉన్నారు, మీకంటే ట్రిలియనర్స్ పైసలు సంపాదించేటోళ్ళు బయట ఉన్నారు. వాళ్ళకు ఉండకపోవచ్చు ఈగో. వై యు ఆర్ సిట్టింగ్ ఆన్ ఈగో? ఫర్ వాట్ ఈస్ ద రీజన్? యూ లుక్ అగ్లీ ఇన్ అండ్ అవుట్ ఎనీవే, సో వై ఆర్ యూ సిట్టింగ్ ఆన్ ఈగో? వాట్ ఈస్ ద పాయింట్? Why are you so jealous of other people? If you do the good karma, you will born as a beautiful or handsome person. సో ఎనీవే అట్లా అయినాక 300 సంవత్సరాల తర్వాత ఒక మనిషి పుట్టుక అనేది మనిషి పుడతాడు. ఆ పుట్టుక కూడా ఎట్లొస్తుందంటే అండి మనకు పూర్వజన్మలో చేసుకున్న కర్మలను బట్టి పుట్టుక మాత్రమే కాదు. 300 సంవత్సరాల తర్వాత ఆ మనిషి పుట్టాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు ఏం నిర్ణయిస్తాడంటే
ఓకే. ఈ మనిషిని ఈ బ్రహ్మ ఏం జేస్తాడంటే, మీకు ఆల్రెడీ చెప్పిన నేను కొన్ని వీడియోస్‌లల్లా బ్రహ్మ రాసిన రాతను ఎవరు చేంజ్ జేయలేరనే దాంట్లో జెప్పిన నేను. ఏం జేస్తాడంటే, బ్రహ్మ మనకు చేసిన కర్మలను బట్టి ఏందంటే, నారాయణుడు పోయి, విష్ణుమూర్తి బోయి బ్రహ్మకి చెప్తాడనమాట. ఈ పర్సను ఈ టైంలో ఇది మంచి చేసింది, చెడు చేసింది దాన్ని బట్టి పుట్టిస్తాడనమాట. పుట్టించి మన నుదిట రాత రాస్తాడు. ఓకేనా? సో ఆ రాతను మనం ఎవరం చేంజ్ చేయలేము. దాని తర్వాత ఏం చేస్తాడంటే ఎట్లాంటి పేరెంట్స్ కడుపులో పుట్టాలి, ఈ అంటే ఇప్పుడు పర్సన్ ఇప్పుడు సపోజు ఒక మనిషి ఉన్నాడు అనుకున్నా. ఓకే, వాడు రాక్షసుడు, మంచోడు కాదు. పోయిన జన్మల చండాల పనులు చేసిండు, జైలుకు పోయిండు, ఎన్ని చేసినా వాడు సచ్చేదాకా చేంజ్ కాలేదు. గలీజ్ పనులు చేసిండు, మంచి చండాలపు క్రిమినల్. సో మెనీ పీపుల్ హీ మే కిల్డ్ అండ్ ఆల్ ఆఫ్ దట్ అని అనుకుందాం. అట్లాంటి పర్సన్కి వెల్త్ లేకుండా ఏ ఆఫ్రికన్ కంట్రీలో పుట్టించి, పావర్టీలో పుట్టించి, ఆఫ్రికన్ కంట్రీలో అట్లాంటి కంట్రీలలో పడేస్తాడు దేవుడు. వాళ్ళు ఎట్లా నల్లగా గలీజ్గా ఉంటారు. ఓకే, కాబట్టి వాళ్ళు పుట్టడము అట్లాగా పుట్టేటట్లాగా దేవుడు చేస్తాడనమాట. అంటే నేను ఎగ్జాంపుల్ ఇస్తున్నా. ఐఎమ్ నాట్ డిడెంట్ మీన్ టు ఎనీబడి, ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ ది ఎగ్జాంపుల్. ఆర్ మేబీ ఇన్ ఇండియా పేరెంట్ నల్లగా ఉండి ఆ పర్సను నల్లగా అగ్లీగా పుట్టేటట్లాగా ఆ దేవుడు సెట్ చేస్తాడనమాట. అట్లా పుట్టిస్తాడు. వాళ్ళ కడుపులో, ఆ తల్లి కడుపులో పెడతాడనమాట. ఇప్పుడు సపోజ్ తల్లి నల్లగా, ఒక తండ్రి నల్లగా ఉన్నాడు అనుకుందాం, అగ్లీగా ఉన్నాడు అనుకుందాం, గలీజ్గా పుడతాడు అనుకుందాం. అప్పుడు వాళ్ళ పేరెంట్స్లలో కూడా వాళ్ళ తండ్రో తల్లో నల్లగా ఉంటారు. సపోజ్ ఒక ఆయన తండ్రి నల్లగా ఉన్నాడు, వాళ్ళ కొడుకు నల్లగా ఉన్నాడు, వాళ్ళ బిడ్డ కూడా పాపపు కర్మలు చేసి రాక్షస పుట్టుక పుడుతుంది. రాక్షస పుట్టుక పుట్టినప్పుడు అది కూడా కర్రెగానే పుడుతుంది, అగ్లీగానే పుడుతుంది అనమాట. సో అట్లాగా ఎవరి కడుపులో పుట్టాలి, ఎట్లాంటి తల్లి కడుపులో పుట్టాలి, ఎట్లాంటి తండ్రి కడుపులో పుట్టాలి, వాళ్ళు తల్లిదండ్రి ఇద్దరు రాక్షసులు అయిందనుకో, ఆ పిల్లలు కూడా రాక్షస పిల్లలే పుడతారు. ఇప్పుడు నాకు శ్రద్ధ పుట్టింది, నేను ఎర్త్ ఏంజిల్ కాబట్టి అది కూడా ఎర్త్ ఏంజిలే. ఐఎమ్ స్టార్ సీడ్, షీ ఈజ్ స్టార్ సీడ్. మేమిద్దరం అందంగానే ఉంటాం. మా నాన్న ఇప్పటికి కూడా అదే అంటాడు. ఏమని, ఇదివరకు మొత్తం చిన్నప్పుడు నేను ఎట్లా ఉన్నానో సేమ్ నా నోట్లో నేను చూడబడ్డట్టే ఉంటుందంట శ్రద్ధ. అదే అంటాడు మా నాన్న, నువ్వు చిన్నప్పుడు సేమ్ అట్లనే ఉండేది, రూపి కొంచెం కూడా తేడా లేదు, నీకు నీ బిడ్డకు నీ గీత కూడా తేడా లేదని. సేమ్ స్కిన్ కలర్ ఇంకా అది ఇంకా నాకంటే తెల్లగా ఉంటుంది. ఇప్పుడు ఎట్లయిందో తెలియదు కానీ చిన్నప్పుడైతే నాకంటే తెల్లగా ఉండేది అది. అసలు ఇక్కడ బ్రిటిష్ వాళ్ళలాగా ఉండేది కలర్ అది. సో కాబట్టి అట్లాగా డిసైడ్ చేస్తాడనమాట దేవుడు ఎవరి కడుపులో పుట్టాలి, ఎట్లాంటి పేరెంట్స్ కడుపులో పుట్టాలి, ఏ కంట్రీలో పుట్టాలి, పావర్టీలో పుట్టాలన్నా, వెల్తీగా అంటే బాగా పైసలున్న ఫ్యామిలీలో పర్సన్ పెట్టాలన్నా, ఆ పేరెంట్ కూడా ఈవిల్ పేరెంటు 99.9% ఒక పేరెంట్ మదర్ కానీ ఫాదర్ కానీ ఒక పేరెంటు మంచోళ్ళు ఉంటారు, ఒకళ్ళు ఈవిల్ ఉంటారండి. ఏ ఫ్యామిలీల కన్నా బాగుండి. ఒకవేళ తల్లి మంచిదైతే తండ్రి రాక్షసుడు ఉంటాడు, తల్లి రాక్షసు అయితే తండ్రి మంచోడు ఉంటాడు. కొన్నిసార్లు పిల్లలు కూడా రాక్షసపు పనులు చేసిన అనుకోండి, అట్లాంటప్పుడు తల్లి తండ్రి ఇద్దరు రాక్షసపు ఫ్యామిలీ అనమాట. సో వాళ్ళిద్దరికి కూడా ఇద్దరు, ఒక సపోజ్ ఒక కొడుకు ఒక బిడ్డ ఉన్నారనుకోండి, ఇద్దరు పిల్లలు కూడా రాక్షస పుట్టుక పుడతారు. సో అట్లా నడుస్తుంది అనమాట. అంటే మనకు పోయిన పూర్వజన్మ నుంచి ఈ జన్మలకు అట్లా క్యారీ అవుతారనమాట. సో దాన్ని బట్టి వాళ్ళు ఏం చేస్తారంటే, జనాలు వాళ్ళు ఇంకా చిన్నప్పుడు నుంచి కూడా వాళ్ళకి రాక్షసపు పుట్టుక అనమాట. వాళ్ళకి ఏంటంటే వెనెవర్ దే ఆర్ అరౌండ్ 5, 6 ఇయర్స్ 7 ఇయర్స్ ఓల్డ్ అప్పటి నుంచే వాళ్ళు పిల్లలకు అన్నీ ఇంకా
పేరెంట్స్ రాక్షసపు పేరెంట్స్ కదండి. సపోజు పేరెంట్స్ రాక్షస పేరెంట్స్ అయితే వాళ్ళకి ఒక ఇంగిత జ్ఞానం అనేది ఉండదు. వాళ్ళకి ఎడ్యుకేషన్ అనేది ఉండదు. వాళ్ళు ఏం చేస్తారంటే పిల్లల ముందే సెక్స్ చేసుకుంటారు. లిప్ కిస్సులు పెట్టుకుంటారు, ఫ్రెంచ్ కిస్సులు పెట్టుకొని వాళ్ళ పిల్లల ముందే సెక్స్ చేసుకుంటుంటే పిల్లగాడు చూసిండనుకో, పిల్లను చూసిండనుకో 6 ఇయర్స్ 7 ఇయర్స్ ఓల్డ్‌కు వాడు కూడా రాక్షస పుట్టుక పుట్టి అగ్లీగా పుట్టిండనుకో వాడు అది చూసి నేర్చుకుంటాడు. అంతే. ఇప్పుడు ఏదైనా ఒక తల్లి ఒక బిడ్డ తప్పు చేస్తే అది తల్లి తప్పు అంటారు. అండ్ ఒక కొడుకు తప్పు చేస్తే అది తండ్రిది తప్పు. ఎందుకంటే తండ్రి దగ్గర నుంచి పిల్లలు చెడు సావాసాలు అన్నీ కూడా తండ్రి చేసేవన్నీ నేర్చుకొని అదే కరెక్ట్ అనుకొని దాన్ని ఫాలో అవుతారు. బట్ మనకు ఏజ్ వస్తూ ఉంటే ఏమవుతుందంటే ఏజు మనము 10 ఏళ్ళప్పుడు 15 ఏళ్ళప్పుడు 10th అయిపోయినప్పుడు చేసిన తప్పులు కొన్ని ఉండొచ్చు. తర్వాత 20s దాటిన తర్వాత మన పర్సనాలిటీ చేంజ్ కావచ్చు, మన రుచులు చేంజ్ కావచ్చు, మన ఫ్రెండ్షిప్స్ చేంజ్ కావచ్చు, మన బిహేవియర్ చేంజ్ కావచ్చు. ఎందుకంటే ఏజ్ పోతూ ఉంటే మనకి ఎడ్యుకేషన్ పెరుగుతుంటుంది. ఇప్పుడు సపోజ్ ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ దాకా చేస్తామండి. మనం 10th క్లాస్లో ఉన్నట్టు ఇంటర్మీడియట్లు ఉంటామా? ఉండము. ఇంటర్మీడియట్లు ఉన్నట్టు డిగ్రీలు ఉంటామా? ఉండము. డిగ్రీలు ఉన్నట్టు మాస్టర్స్ చేసినప్పుడు ఉంటామా? ఉండము. మాస్టర్స్ చేసినప్పుడు ఉన్నట్టు నువ్వు పిహెచ్డి చేసినప్పుడు ఉంటావా? ఉండము. ఎందుకంటే ఏజ్ పెరుగుతూ ఉంటే నాలెడ్జ్ వస్తుంది. నాలెడ్జ్ని బట్టి మనము యూనో మనకి పర్సన్ని బట్టి మనము సావాసాలు కూడా అట్లే చేంజ్ చేసుకుంటాం అనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే ఓకే మా నాన్న ఆర్ మా అమ్మ చెప్పింది కరెక్టు అనేది అది ఫాలో అయ్యి వాళ్ళు కాపీ చేస్తారనమాట. కాబట్టి ఏంటంటే ఆ రాక్షస పుట్టుక పుట్టిన పిల్లలకి ఏమవుతుందంటే 7-8 ఇయర్స్ ఓల్డ్ అప్పటి నుంచి వాళ్ళు సెక్స్ అనేది ఎట్లుంటుంది అనేది వాళ్ళు రుచి చూసినాక వాళ్ళకి ఆ ఎడిక్షన్ అనేది ఏర్పడిపోతుంది. సెకండ్ థింగు దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు నేను సైకాలజీ ఏం చెప్పను. నేను యాక్చువల్గా పోయిన జన్మల నుంచి ఈ జన్మలకు రాక్షసపు పుట్టినోళ్ళు వాళ్ళు జనాలతోటి ఎట్లా బిహేవ్ చేస్తారు అండ్ బీ కేర్ఫుల్ విత్ ది పీపుల్ అని చెప్తున్నా. పేజెస్ అని ఇది ఇందాక మీకు మెన్షన్ చేసాను కదా. పేజెస్ అంటే ఏంటంటే కొంతమంది మన పుస్తకము ఉంటుంది, మన లైఫ్ పుస్తకం అనేది. ఆ పుస్తకంలో వాళ్ళు పేజెస్ అనమాట, జస్ట్ పుటలు మాత్రమే. కొంతమంది మంచోళ్ళు వస్తారు, కొంతమంది చెడ్డోళ్ళు వస్తారు. చెడ్డగున్నోళ్ళు మీకు పట్టనోళ్ళని చీపి పారేయండి. ఓకే, ఎందుకో తర్వాత చెప్తా. ఫస్ట్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ దిస్. సో అట్లాంటి రాక్షస పుట్టినోళ్ళు ఏంటంటే ఇప్పుడు ఆడపిల్ల ఉన్నదనుకో, తల్లి ఉందనుకో, ఓకే వాయిలెన్సు, చిన్నపిల్లను కొట్టడము అండ్ అన్ని చెడుగా చేయడము, వేరే వాళ్ళను డామినేట్ చేయడము, వేరే వాళ్ళ ఇళ్ళకి పోయి సిగ్గు లేకుండా ఇంట్లో వండుకుంటానికి బద్ధకం అయ్యి పంది తిన్నాడు తిని పంది బలిసినట్టు బలిసి ఇంత లడ్డుగా అయ్యి గలీజ్గా అగ్లీగా ఉండి వేరేటోళ్ళని చూసి కుళ్ళుకొని పోయి వేరేటోళ్ళను పని మనుషుల్లాగా యూజ్ చేసుకొని వేరే వాళ్ళ ఇళ్ళకి పోయి రుబాబ్ చేసి ఇగో మేము మీ ఇంటికి వస్తున్నాం, అదే నువ్వేం మాట్లాడాక మళ్ళా నువ్వు అంటే మేము ఇట్లా బయటికి పోతున్నాం మాకు వేరే ప్లాన్స్ ఉన్నాయంటే దే డోంట్ కేర్ అబౌట్ దేర్ ప్లాన్స్. వాళ్ళ ప్లాన్స్ గురించి వీళ్ళకి అనవసరం. ఓకేనా, నేను పోతా నేను వస్తున్నా, దట్స్ ఇట్. ఫోర్స్ఫుల్గా వేరే వాళ్ళ ఇళ్ళకి పోయి తినొచ్చుడు, వేరే వాళ్ళ ఇళ్ళకి పోయి గలీజ్గా వాళ్ళ పిల్లల్ని కంట్రోల్ చేయడము, ఇట్లాంటి పిచ్చకుంట్ల వేషాలు వేస్తారనమాట. అది రాక్షస పుట్టుక. అదేంటంటే అది ఒక ఆడపిల్ల చూసిందనుకో, చూసి అట్లాంటి ఆడపిల్లకి ఏం చేయాలంటే ఇప్పుడు మా అమ్మ నేను 15 ఏళ్ళు ఉన్నప్పటి నుంచే అన్ని టీచ్ చేసిందండి. ప్రతి ఒక్కటి టీచ్ చేసింది నాకు, ఎవ్రీ సింగిల్ థింగ్. నాకు మా అమ్మ ఎంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిందంటే ఫస్ట్ టైం సెక్స్ చేసుకున్నప్పుడు రక్తం వస్తుంది, అది నార్మల్, ఓకేనా, అండ్ నువ్వేం వర్రీ కాకు, ఫ్రీగా ఉండు. అవి కూడా మా అమ్మ నాతో షేర్ చేసుకునేది. ఎంత క్లియర్గా చెప్పేదంటే నేను 8th క్లాస్ అరౌండ్ 12 ఏళ్ళు ఉన్నప్పుడు నుంచి యూనో బ్లడ్ వచ్చినప్పుడు ఏదైనా తడి అనిపించినప్పుడు చూసుకో, చెడ్డికి ఇట్లా ఏమన్నా బ్లడ్ వచ్చినప్పుడు నాకు ఎమ్మటే చెప్పు బిడ్డ
అట్లాంటి ప్రతి ఒక్కటి కూడా మా అమ్మ చెప్పిందండి. నేను 15 ఏళ్ళు ఉన్నప్పుడే నేను వంట నేర్చుకున్నా. ఇప్పుడు నాకు 32 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది కుకింగ్‌ల. సో, ప్రతిది గూడా అది తల్లి బిడ్డను పెంచేదాన్ని బట్టి ఉంటది. మా అమ్మ జెప్పేది "నువ్వు అబద్ధాలు ఆడొద్దు, దొంగతనాలు చెయ్యొద్దు, నీకెవరితోటన్నా ఇష్టం లేకపోతే కట్ జెయి గాని వాళ్ళతోటి ఆర్గ్యూ చెయ్యొద్దు. ఒకళ్ళు పెద్దోళ్ళని గౌరవించాలే. ఎవరన్నా కనిపియంగానే కాళ్ళకు మొక్కాలే. చెడు అనేది ఎవరికి చెయ్యొద్దు. ఎవరిని హాని చెయ్యొద్దు. ఎవరన్నా ఒకవేళ నిన్ను కొడితే మాత్రం ఇమ్మీడియేట్‌గా పోలీసోళ్ళకి ఫోన్ జేయాలే. వాళ్ళను యూనో ఇమ్మీడియేట్‌గా పొయ్యి వాళ్ళకి చెప్పాలి. లేకపోతే స్కూల్లో గూడా ఎవరన్నా ఏమన్నా నిన్నంటే ఇమ్మీడియేట్‌గా నాకొచ్చి చెప్పు. నేను బోయి యాక్షన్ తీసుకుంటా వాళ్ళ మీద. అట్లాంటియి ఏంటంటే అవి గోల్డెన్ రూల్స్ అనమాట. నువ్వు ఏ ఒక్కటి పోయి దొంగతనం చేసుడు ఇట్లాంటివి ఏమన్నా పిచ్చకుండా నువ్వు వేషాలేస్తే మాత్రం కొరకాసు పెట్టి సురుకు పెడతా బిడ్డ అని బెదిరించాను మా అమ్మ. లేకపోతే ఏమన్నా చిన్న చిన్న తప్పులు చేస్తే ముట్టికాయలు వేసుడు, తొడపాశాలు పెట్టుడు అట్లాంటివి చేస్తా, నువ్వు పిచ్చకుండా వేషాలు వేయకు నాతోటని. నేను ఎప్పుడు కూడా మా అమ్మ సూత్రాలు అనేది నేను దాటలేదు. అదేమవుతుందంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే మంచి పేరెంట్కి చెడు పేరెంట్కి తేడా. చెడు పేరెంట్స్ ఉన్నారనుకో నీ లైఫ్ ఇట్లా ఉంటుంది. మంచి పేరెంట్స్ ఉన్నారనుకో బాండింగ్ ఇట్లా ఉంటుంది. సో అది తేడా. కాబట్టి పుట్టడం అనేది కూడా మంచి. ఇప్పుడు నా పేరెంట్స్ ఇద్దరు కూడా మంచోళ్ళే. బట్ మా నాన్న హీఈస్ నాట్, బేసికలీ హీఈస్ అ ఫేక్. హీఈస్ ఫేక్. నా మీద చూపించిన ప్రేమ అనేది ఫేక్. అది ఎట్లా అనేది నేను తర్వాత చెప్తా. నా తల్లిని నా బిడ్డ నా నా సంసారం ఈరోజు ఇట్లా తయారయ్యింది అంటే నా దరిద్రపోని ఇచ్చి పెళ్ళి చేసిర్రు. నాకు ఒక పక్కల సుఖం లేదు, రియల్ లైఫ్లో సుఖం లేదు. దరిద్రపు రాక్షసుని ఇచ్చి పెళ్ళి చేసిర్రు. చూసి చూడకుండా తొందర 2 వారాలలో పెళ్ళి చేసి వెళ్ళగొట్టిండు. ప్రతి దానికి మా అమ్మ ఈరోజు చనిపోవడానికి, మా అమ్మ నా దగ్గర నుంచి దూరం కావడానికి కూడా కారణం మా నాన్ననే. ఆయన వల్లనే నా జీవితం నాశనమైంది ఈరోజు. నేను నా భర్తను కూడా నేను అనను. ఎందుకంటే వాళ్ళు చెడ్డోళ్ళు, ఆల్రెడీ చెడ్డోళ్ళని తెలుసు. కాబట్టి తొందరపడి వేరే వాళ్ళ గురించి ఏమీ ఇన్వెస్టిగేషన్ చేయకుండా ఇచ్చి పెళ్ళి చేసింది నీ ఫాల్ట్, అది నా ఫాల్ట్ కాదు. కాబట్టి మా నాన్న చూపించింది ఎప్పుడు కూడా ఫేక్ ప్రేమనే. ఇంకోటి మీకు ఎగ్జాంపుల్ చెప్తా. థింగ్ ఏంటంటే నేనేమో ఎవరికి భయపడినండి. నువ్వు నాకు చెడు చేసినప్పుడు నేను నీ నిజం బయట పెడుతున్నా. పిచ్చకుంట్ల వేషాలు వేయ నాతోటి. మా అమ్మ చూపించింది మంచి ప్రేమ. నేను ఎందుకు చెప్తున్నా అంటే దాన్ని బట్టే మనకు పూర్వజన్మ నుంచి ఎవరు శత్రువులు ఎవరు మిత్రులు అనేది తెలుసుకోవాలి. ఇప్పుడు మా అమ్మ నాకు మంచి ట్రీట్ చేసింది, ఓకే. కాబట్టి నేను బెస్ట్ తల్లిని, నేను బెస్ట్ పేరెంట్ని, బెస్ట్ చెల్లెను, అన్ని తీర్లా నేను మంచిదాన్ని, నాకు తెలుసు. అది అంటే నేను ఈగోతో చెప్పట్లేదు, ఐఎమ్ టెల్లింగ్ ది ట్రూత్, ఓకే. కొన్నిసార్లు నిజాలు నిష్ఠూరంగానే ఉంటాయి, చేదుగానే ఉంటాయి. బట్ మనం స్వాలో చేయాలి, తప్పదు. ఇది లైఫ్, ఓకేనా. సెకండ్ థింగ్, మా నాన్న దగ్గరికి వచ్చినప్పుడు మా నాన్న పోయిన జన్మలో నాకు శత్రువు. ఇంతెందుకండి, నేను ఎప్పుడైనా ఎగ్జామ్స్ ఉంటే నాకు ఓన్లీ థింగ్ ఏంటంటే నేను మ్యాథ్స్లో కొంచెం వీక్, ఓకేనా. ఎక్సెప్ట్ దట్ హిందీలో కొంచెం వీక్, అంతకు తప్పితే మిగతా ఏ విషయాలలో కూడా నాకు ప్రాబ్లం లేదు. రవి ఇక నా కలిసి టీపిత్తా అందరూ ఇన్విజిలేటర్స్ వస్తారు కానీ పట్టించుకోకు, వాళ్ళు కూడా మనోళ్ళే. ఇది చేస్తా అది చేస్తా మొదటి నుంచి కూడా అండి. ఇప్పుడు మా అన్నయ్యకు సైకిలు 12 ఏళ్ళు ఉన్నప్పుడు కొనిపించిండు. మా ఆయన వాట్ ఈస్ దట్ కాల్డ్, అది తీసుకుపోయి క్రిస్టియన్ స్కూల్లో జాయిన్ చేసిండు. ఏంటంటే ఇట్స్ లైక్ ఆల్ లగ్జరీస్, ఓకే. వాట్ ఎవర్ హౌ మచ్ మనీ వాంట్ హీ కెన్ గివ్ ఇట్ టు హిమ్. ఈవెన్ చివరికి ఇప్పుడు ఎగ్జామ్స్ దీంట్లో కూడా
ఆయనకు వీక్ సబ్జెక్ట్స్ ఉంటే వాళ్ళకు పే చేసి ఏంటంటే హీజ్ ట్రెజరీలో పనిచేసిండు కాబట్టి అందరు తెలుసు ఆయనకు, పొలిటీషియన్స్ తెలుసు, ప్రతి ఒక్కరు కలెక్టర్ ఆఫీస్కి వస్తుంటారు కాబట్టి కలెక్టర్ ఆఫీస్లో ఫస్ట్లో పనిచేసిండు కాబట్టి ఆయనకు అందరు తెలుసు, అందరితో డీలింగ్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకు పనిచేసి వాళ్ళకు పైసలు ఇప్పించి కూడా మా అన్నయ్యను పాస్ చేయించిండు ఎగ్జామ్స్లలో. వీళ్ళు 90, 80 వచ్చేటట్టు కూడా ఫేక్ సర్టిఫికెట్స్ క్రియేట్ చేసే పవర్ ఉంది ఆయనకు. కాబట్టి ఏంటంటే అదే నా దగ్గరకు వచ్చినప్పుడు మా అందరు మనోళ్ళే నకలు చిట్టీలు ఇప్పిస్తా అంటే నాకేమొద్దు, ఎవరొద్దు, సబ్జెక్ట్ నాదేదో నేను చూసుకొని నేను రాసుకుంటే కదా, నాకు ఎవరు అవసరం లేదు. నా ఫీలింగ్ ఏంటంటే అండి, నేను మంచిగానే చేస్తా ఎగ్జామ్స్లల్లో. ఐఎమ్ ఎ వెరీ గుడ్ బ్రిలియంట్ స్టూడెంట్. అదేంటంటే మొదటి నుంచి కూడా మా నాన్న తొక్కి పారేయాలని ట్రై చేసిండు నన్ను, ఎప్పుడు కూడా డౌన్ గ్రేడ్ చేయాలని, ఎవ్రీ సింగిల్ టైం. ఆయన ఫీలింగ్ ఏంటంటే కొవ్వు. ఇప్పుడు పోయిన జన్మల నుంచి ఆయన బద్ధశత్రువు నాకు. మై మమ్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్, మై మమ్ ఈజ్ మై హీరో, మై మమ్ ఈజ్ ది బెస్ట్, షీ ఈజ్ అ గాడెస్. అది దేవత మా అమ్మ. మా అమ్మ మా నానమ్మ దేవతలు. వాళ్ళు నాకు మంచి చూపించారు, మంచి నేర్పించారు. మీకు ఎందుకు చెప్తున్నా అంటే పోయిన జన్మల నుంచి శత్రువులు ఎట్లుంటారు, మిత్రులు ఎట్లుంటారు, మన ఓన్ ఫ్యామిలీ వాళ్ళే బద్ధశత్రువులు ఉంటారు. అది నేను చెప్పేది. మా పేరెంట్స్ నన్ను ఎప్పుడు కొట్టలేదు, బట్ మా నాన్న ఒకసారి చేసిండు. అది కూడా నా తప్పు కాదు. అది ఏంటంటే మీకు చెప్తా ఒక స్టోరీ. థింగ్ ఏంటంటే మొదటి ఇది నా ఫీలింగ్ ఏంటంటే ఎగ్జామ్స్ కూడా పోయినప్పుడు ఏంటంటే నాకు నేను 80, 90 రావాల్సిన అవసరం లేదు నాకు. ఈవెన్ 60, 65% వచ్చినా దట్స్ ఎనఫ్ ఫర్ మీ. ఎందుకంటే అస్సలు మార్కులు వేయకపోయేది. మొత్తం నువ్వు ఫుల్ పేపర్ కంప్లీట్గా ఫుల్ పేపర్ వేసినా కానీ 80, 85 కంటే ఎక్కువ మార్కులు వేయకపోయేది. ఐ డోంట్ నో వై ద హెల్. ఆ తిక్కల మొహాలు ఎందుకు చేసేదో నాకు తెలియదు కానీ వేయకపోయేది మార్కులు మాత్రం. చాలామంది ఈవెన్ డిస్టింక్షన్లు వచ్చిన వాళ్ళు కూడా మా ఫ్రెండ్స్ ఉన్నారు కొంతమంది. 90 ఈజ్ అ మ్యాక్సిమం. 100 ఇప్పుడు జనరేషను ఒక 10 ఇయర్స్ నుంచి 15 ఇయర్స్ నుంచి అంత కొంచెం ఈ ఎడ్యుకేషన్ సిస్టము చేంజ్ అయింది కానీ ఇదివరకు ఇప్పుడు లేదు. అప్పుడు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఏంటంటే మాదిగోళ్ళకు, క్రిస్టియన్స్ వీళ్ళకి అందరికీ ఏంటంటే కొంచెము వాళ్ళకి క్యాస్ట్ను బట్టి వాళ్ళకి అంబేద్కర్ ఒక నినాదం చేసిండు కదా, వాళ్ళకి ఎక్కువ రిడక్షన్స్ అట్లాంటివి, స్కాలర్షిప్లు, అడ్మిషన్స్ ఎక్కువ రావాలి అని. ఎందుకంటే వెనకట ఒక మాదిగోళ్ళని ఎవరి నీళ్ళకి బోనియకపోయేది, కలవనియకపోయేది, వాళ్ళను వెలేసిరు అనమాట. కాబట్టి ఏంటంటే అంబేద్కర్ ఆ రూల్ పెట్టిండు. అప్పుడు సోషల్ స్టడీస్లో అందరు చదువుకొనే ఉంటారు కాబట్టి ఏంటంటే అప్పుడు ఏంటంటే ఓసీ అంటే అదర్ క్యాస్ట్ అనమాట. అదర్ క్యాస్ట్ అంటే ఓసీ వాళ్ళు అంటే బాపనోళ్ళు, కర్ణపోళ్ళు, ఇప్పుడు రావు అని పెట్టుకుంటారు కదా పేరు, అట్లాంటి వాళ్ళు, కర్ణపోళ్ళు, సాలోళ్ళు, మన రెడ్డోళ్ళు, బాపనోళ్ళు, వీళ్ళందరూ ఓసీ కిందకి వస్తారు. వాళ్ళకి ఏంటంటే తక్కువ అది ఉంటుంది అనమాట. అప్పట్లో గంతే ఉండే మాకు. అప్పట్లో ఎక్కువ మార్కులు కూడా వేయకపోయేది మాకు. అయితే మా నాన్న, నా ఫీలింగ్ ఏంది, నాకు పాస్ మార్కులు వచ్చినా సరే నేను నా అంతలు నేను రాసుకుంటా, నాకు నకలు చిట్టీలు ఇయ్యకు అని కావాలని ఇప్పించేది. అంటే నేను ఫెయిల్ కావాలి, నేను పట్టుబడాలి, నాకు నా జీవితం నాశనం కావాలి, సంకరాకిపోవాలి, నేను ఫ్యూచర్ స్టడీస్ చేయొద్దు. అదే కదా నీకు కావాల్సింది. మా అమ్మ పెళ్ళి చేసుకున్నట్టు 13 ఏళ్ళకే మా అమ్మకి పెళ్ళి చేశారు. అట్లే 15 ఏళ్ళకే నాకు పెళ్ళి చేసి వెళ్ళగొట్టాలన్నా అదేనా నీకు కావాల్సింది? నేను చదువుకోవద్దన్నా. ఇప్పుడు నేను సైకాలజీ చేస్తా అన్నా కానీ నేను ఆల్రెడీ స్టార్ట్ చేస్తున్నా నేను. బట్ అది కూడా నేను బ్లాక్ చేయాలని ట్రై చేసిండు. ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేసిన, అది కూడా బిజినెస్ కూడా సంకనాకి పోయేటట్టులాగా ఈ దొంగ సర్టిఫికేట్ క్లియర్ చేసి పెట్టించిండు. ఎవరో పిచ్చకుండ్లను అందరిని నా లైఫ్లో ఇన్వాల్వ్ చేసి వాళ్ళు వచ్చి నాకు నీతులు చెప్తున్నారు. హూ ద హెల్ ఆర్ యూ టు టెల్ మీ వాట్ ఐ నీడ్ టు డూ? ఫస్ట్ నీ బ్రెయిన్ నువ్వు సెట్ చేసుకో బిఫోర్ యూఆర్ గోయింగ్ టు టెల్ మీ. అదొకటి. సెకండ్ థింగ్, ఒక్కసారి మా నాన్న కొట్టిండని నన్ను. మా అమ్మ ఎప్పుడు కొట్టలేదు. ఒక్కసారి కొట్టిండు మా నాన్న. అది కూడా చెంప మీద ఒకటి బీకిండు. ఎందుకో చెప్తా. ఏంటంటే మాకు ఎదురుగా ఒక పొరగాడు ఉండే, 4 పొరగాళ్ళు ఉండేది మా కాలేజ్లో.
ఎంపీసీ అండ్ బైపీసీ సెక్షను కలిపి కెమిస్ట్రీ ఒకటి, ఫిజిక్స్ ఒకటి కలిపి చెప్పేదనమాట మాకు. వాళ్ళు నన్ను ఫ్లర్టింగ్ చేస్తుండు, బట్ నాకు నచ్చదు ఆ పిల్లగాడంటే. ఎందుకంటే ఎప్పుడు నేను నా స్టడీస్ నేనే చేసుకునేది. అయితే మా ఇంటి ముందల ఒక పిల్లగాడు ఉండే, వాడు బైపీసీ అనమాట. సో వాడు అడిగిండు నన్ను, బిఫోర్ దట్ హీ టోల్డ్ మీ దట్ నేను రేపు వెళ్ళిపోతున్నా, నేను వేరే ఇంటికి షిఫ్ట్ అవుతున్నా అని చెప్పిండు. చెప్పే ముందు అన్నాడు, నాకు బాటనీది బుక్ లేదు, నువ్వు నాకు ఇస్తావా అంటే నేను ఇయ్యను, బికాజ్ నాకు కూడా ఎగ్జామ్ ఉంది కదా, ఇద్దరం ఒకటే కాలేజ్ కదా, ఇద్దరం సైకిల్ మీదే పోయి వస్తాం కదా, ఇద్దరం ఒకటే కాలేజీ పోయినప్పుడు నీకు కావాలనుకుంటే నువ్వు బయట కొనుక్కో, లేకపోతే స్కూల్లో కాలేజీలో చెప్పేది రాసుకుంటావు కదా నోట్స్, నోట్స్లో రాసుకున్నా నువ్వు చదువుకో, నేనైతే ఇయ్యను అని చెప్తే, కంబైన్డ్ స్టడీ చేద్దాం ఆ రూపా అంటే, నో ఐఎమ్ నాట్ గోయింగ్ టు డూ ఎనీ కంబైన్డ్ స్టడీస్ విత్ మెన్, ఐఎమ్ నాట్ గోయింగ్ టు డూ దట్ అని చెప్పిన. నేను ఈవెన్ ఆడోళ్ళం కూడా కంబైన్డ్ స్టడీ నాకు ఇష్టం ఉండదండి, నా అంతా నేనే చదువుకుంటా. సో కాబట్టి ఏంటంటే నేను చెప్తే ఆ పౌరుడు ఏం చేసిండు, వాడు నా దగ్గర నుంచి ఎటుబడి ఆ పుస్తకం దొబ్బాలని ట్రై చేసిండు. అదేం తక్కువేం కాదు, 550 రూపాయలు ఒక్కొక్క బుక్కు. ఇంకా నేను మా నాన్న పైసలు ఇస్తే 250 రూపాయలు 300 రూపాయలు ఇస్తే సెకండ్ హ్యాండ్ సెకండ్ హ్యాండ్, ఒక్కొక్కసారి థర్డ్ హ్యాండ్ కొనుక్కునేది. సెకండ్ హ్యాండ్ బుక్ థర్డ్ హ్యాండ్ బుక్ తేడా ఏంటంటే, సెకండ్ హ్యాండ్నేమో పేజీలు గిట్లా అని ఏం చినిగిపోవు, కానీ ఓన్లీ హైలైటర్ తోటి అది చేసి కొన్ని పెన్ మార్కులు అవి ఉంటాయి అంతే. మిగతా అంత సేమ్ ఇన్ఫర్మేషన్ ఉంటాయి, అన్ని పేజీలు ఉంటాయి, దాంట్లో ప్రాబ్లం ఉండదు. థర్డ్ హ్యాండ్ ఏంటంటే, థర్డ్ హ్యాండ్ మొత్తం ఇంకా కొన్ని పేజీలు ఉండవు, కొన్ని చినిగిపోతాయి, గట్లు అంత మొత్తం ఆటలన్నీ ఊసిపోతాయి, గట్లుంటాయి అన్నమాట. మళ్ళీ పోయి బైండింగ్ ఇప్పించి అదంతా చేసుకోవాలి. దాని తలకాయ నొప్పి ఎందుకంటే నేను ఎక్కువ సెకండ్ హ్యాండ్ కొనేది. ఇప్పుడు 550 రూపాయలు 600 రూపాయలు ఒక్కొక్క బుక్ ఉందనుకోండి, 600 రూపీస్ బుక్ వాడు సెకండ్ హ్యాండ్ ఏం చేస్తాడంటే 250 200కో పెడతాడు అనమాట. ఓన్లీ జస్ట్ గీతలు ఉంటాయి అండ్ హైలైట్ చేస్తారు మధ్యన, అంతే. అంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో అట్లాగా నేను సెకండ్ హ్యాండ్ బుక్ కొనుక్కుంటే, అయితే మా అమ్మనంట నెక్స్ట్ నేను కాలేజీకి పోయినప్పుడంట ఆ పిల్లగాడు రాలే ఆ రోజు కాలేజీ రాలేదేంది అని నేను ఆ రోజు సార్ అడిగిండు నన్ను, ఎందుకు రూపా రాలేదు అని అంటే, నాకు తెలియదు సార్, నేను నిన్ననే మాట్లాడినే, నేను ఓకే చూస్తాను బాగానే ఉన్నాను. నేను ఇంటికి వచ్చినాక నాకు బాటనీ బుక్ నెక్స్ట్ డే ఎగ్జామ్ ఉంది, ఫైనల్ ఎగ్జామ్ ఉంది, ఎగ్జామ్ రాయాలి, ఇదేంటి సప్పుడు లేదు అని అన్నాక, నా బుక్ కనిపించలేదని చెప్పినాక మా అమ్మ దగ్గర పోయి అడిగితే, ఇంకా పిల్లగాడు అడిగితే ఇచ్చిందే అన్నది. వేరే ఈ అమ్మాయి నన్ను అడగకుండా ఎందుకు ఇచ్చినావు నువ్వు అని నాకు కోపం వచ్చినప్పుడు, వాడు ఆల్రెడీ పరారైతా అని చెప్పిండు, వాడు వేరే షిఫ్ట్ అవుతుందంట అని అన్నాక ఆ పోరని అడుగుదామని పోయేసరికి ఆ పోరాడాడు, అప్పటికే పరారైండాడు. సో దాని తర్వాత నేను ఇంకా మేము ఇట్లా మాట్లాడుకుంటున్నాము, మా నాన్నకి అవన్నీ తెలియదు. సో నేను ఇట్లా చేస్తుంటే, ఏం చేస్తున్నావు అని వస్తే ఇట్లా చదువుకుంటున్నానంటే, ఏది బుక్ నేను మొన్న 300 రూపాయలు ఇచ్చిన, 300 రూపాయలు ఇచ్చి అంటే అప్పట్లో 300 రూపాయలు అంటే ఎక్కువనే ఆయనకు వచ్చే శాలరీకి. సో 10,000 శాలరీకి పర్ మంత్ ఆయనకు వచ్చే శాలరీకి అది ఎక్కువ, 300 రూపాయలు బుక్ పోగొడతావా అని ఒకటి చెంప మీద పీకితే మా అమ్మ వచ్చి తిట్టింది, నీకు పిచ్చులు వేసినాయా తిక్కలోడ, ఎందుకు దాన్ని కొడుతున్నావా అని మా అమ్మ ఎప్పుడు డిఫెండ్ చేసుకునేది నన్ను. ఎందుకంటే నేను ఎప్పుడు తప్పు చెయ్యను, తప్పు లేకుండా తెలుసుకోకుండా తొందరపడి ఎందుకు కొట్టినావు దాన్ని అని గొడవ పెట్టుకుంది. ఆల్మోస్ట్ 3 వారాలు మా నాన్నతో మాట్లాడాలి. అన్నం వండింది కానీ ఆడ ఉంది పెట్టుకొని తినిపో అనేది. నన్ను చెంప మీద కొట్టిండన్న కచ్చతోటి మా నాన్నతోటి 3 వారాలు మాట్లాడలే. నో సెక్స్, నథింగ్, సావు పిల్లని ఎందుకు కొట్టినాం, కచ్చగట్టింది. సో అది చెప్పింది అనమాట. చెప్పినాక ఆ రోజు ఇంకా మళ్ళీ నెక్స్ట్ డే మా నాన్న వచ్చి రింగు కొనుక్కొచ్చి ఇది అది అని దొంగ నాటకాలు ఆడుతున్నాను. నేను ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, ఎగ్జాంపుల్స్ మీకు, మన ఓన్ ఫ్యామిలీ వాళ్ళు పోయిన జన్మల నుంచి ఈ జన్మలకు ఎవరు బద్ధశత్రువులు ఎవరు మిత్రులు అనేది వాళ్ళ బిహేవియర్ని బట్టి మీరు తెలుసుకోవచ్చు అనమాట. అట్లాగనే మన ఫ్రెండ్స్ విషయానికి వద్దామండి. మన ఫ్రెండ్సే ఉంటారు, ఓకే, మనం అనుకోవచ్చు మన ఫ్రెండ్స్ అని,
మనకు యూనో ఒక పార్ట్నరు మంచి సెక్షువల్ లైఫ్ ఉంది, యూనో వి ఎంజాయిడ్ అది ఇదని. నాన్న దే ఆర్ నాట్. బేసికలీ ఒక గర్ల్ ఫ్రెండ్ ఉందా అనుకున్నాము, అది వెనక నుంచి సపోజ్ మీరు ఒక ఎంగేజ్మెంట్, ఇఫ్ వన్ పర్సన్ లైక్ వన్ పర్సన్ అనుకుందాం, ఒక అమ్మాయి నచ్చింది అనుకుందాం, నచ్చి ఎంగేజ్మెంట్ రింగ్ తీసుకుపోయిన అనుకుందాం ఆమె దగ్గరికి. తీసుకుపోయినప్పుడు అది పోయి ఎంగేజ్మెంట్ అందరి ముందు పెట్టాలి, ప్రపోజ్ చేయాలి అని చెప్పేసి నువ్వు ఎంగేజ్మెంట్ రింగు కొనుక్కొని పోతావు. ఓకే, ఫ్రెండ్ విషయానికి వస్తే కర్మలు ఎట్లా పనిచేస్తాయి, ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళు అనేది ఎట్లా గుర్తించాలి, ఈ జన్మల పోయిన జన్మల శత్రువులు మనకు పాస్ట్ లైఫ్లో ఉన్నోళ్ళు ఎట్లా శత్రువులు అవుతారు అనేది మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. ఓకేనా, ఇది యాక్చువల్గా నిజంగా ఒకళ్ళకి అయ్యింది, అండ్ నేను ఐ హ్యావ్ సీన్ దట్ ఇన్ మై డ్రీమ్స్. ఓకే, అండ్ పోయి నువ్వు ఎంగేజ్మెంట్ రింగ్ తీసుకొని అందరి ముందు ప్రపోజ్ చేయాలని చెప్పేసి ఒక పార్టీ లాగా అరేంజ్ చేసి, ఈవెంట్ అరేంజ్ చేసి పోతావు. పోయేసరికి అది పోయి వేరేటోని హగ్గిచ్చి అగ్లీగా ఉన్నాను పోయి చూజ్ చేసుకొని వానికి నీ ముందు ముద్దు పెడితే మండుతుందా మండదా? ఎవరికైనా హర్ట్ అవుతావా లేదా? కాబట్టి మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళు ఎవరు గుర్తుపెట్టుకోండి. అది పోయి ఎంతమంది మగవాళ్ళతో పండుకుందాం అంతకుముందు నీ దగ్గర వచ్చి ఎన్ని అబద్ధాలు ఆడినరో మీకు తెలుసా? తెలియదు కదా, నేను చూడగలుగుతున్నా, నాకు తెలుసు. అదొక ఎగ్జాంపుల్. సెకండ్ థింగ్, ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ఒక ఫ్రెండ్ ఉంటాడు, ఒక మగవాడు ఉంటాడు, ఇంకొక మగవాడు ఉంటాడు. ఓకేనా, సో నీకు ఒక అమ్మాయి నచ్చుతుంది, ఒక మగోనికి ఒక అమ్మాయి నచ్చుతుంది అనుకుందాం. సపోజ్ ఒక మగోనికి నేనే నచ్చినా అనుకుందాం. ఓకేనా, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ రాక్షసం ఉండా కొడుకులు అనుకుందాం, రాక్షసులు అనుకుందాము. వాళ్ళందరూని వీడు చూజ్ చేసుకున్నాడు, ఎందుకంటే వీడు కూడా నార్సిస్ట్ అండ్ సైకోపాత్ కాబట్టి వాడు అందరు నార్సిస్టులు సైకోపాత్లను చూజ్ చేసుకున్నాను అనుకుందాం. చేసుకున్నప్పుడు వాడు ఏం చేస్తాడు, ఓ వీడు నా బెస్ట్ ఫ్రెండ్, వాడు నీకు హెల్ప్ చేసిండు. ఎందుకు చేసిండు? బికాస్ నువ్వు మంచి అమ్మాయిని చూజ్ చేసుకున్నావు కాబట్టి, వానికి కూడా నేనంటే ఇష్టం కాబట్టి నీకు హెల్ప్ చేస్తుండు వాడు. ఎందుకంటే నిన్ను కాకబెడితే నీ ద్వారా నిన్ను మధ్యన ఒక పావులాగా యూజ్ చేసుకొని వాడు నాతోటి కాంటాక్ట్ చేయొచ్చు అని. బట్ వాడేం చేస్తాడు, పోయి వెనకంగా పోయి ఆమె నీకు సూట్ కాదు, ఈమె నీకు సూట్ కాదు. వానికి తెలుసు యు ఆర్ ది బెస్ట్ పర్సన్ ఫర్ హిమ్. యు లుక్ బోత్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా ఉంటారు. ఇద్దరు పర్సనాలిటీస్ కలుస్తాయి, ఇద్దరు కలిస్తే హ్యాపీ లైఫ్ ఉంటుందని కూడా తెలుసు వాళ్ళకి, ఇద్దరు ప్రాపర్గా కలిస్తే మంచిదని. బట్ వాడేం చేస్తాడు, వానికి దక్కంది వీడికి దక్కకూడదు కాబట్టి ఏం చేస్తారు, వెనకంగా పోయి బ్లాక్ మ్యాజిక్లు చేసుడు, వెనకంగా పోయి చెడగొట్టుడు, అవన్నీ మళ్ళీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోదు. వాళ్ళు ఏం చేస్తారు, పోయి నెగిటివ్గా ఆ పర్సన్ గురించి ఇంకో పర్సన్కి చెప్పడం అనమాట. ఓకే ఆమె నీకు సూట్ కాదు, చూజ్ చేసుకోకు, వీళ్ళని బట్టి ఎవరితో పిచ్చకుల దాన్ని చెడు సావాసం చేసే దాన్ని పోయి దాన్ని చూజ్ చేసుకోమంటారు. దానివల్ల ఏమవుతుందంటే, పోయి నువ్వు ఒక ఫ్రెండ్ మాట విన్నావనుకో, పోయి నువ్వు వాళ్ళని చూజ్ చేసుకుంటావు అనుకో, వానికి కావాల్సింది వానికి వస్తుంది. ఓకే, నాకు దక్కకుండా వెళ్ళి నీకు దక్కలేదు, సమ్మ కొడడానికి అది. సో కాబట్టి ఏంటంటే, మీరు చూజ్ చేసుకునే పీపుల్ ఎంతోమంది మీ లైఫ్లోకి వస్తారు. కాబట్టి ఏంటంటే, ఎవరు మంచి ఎవరు చెడు అనేది గుర్తించి ఆ పేజీలని ఆ పుటలను చింపి పారేయండి మీ లైఫ్లో నుంచి. ఎందుకంటే ఒకవేళ మీకు వాళ్ళు మీ లైఫ్లో ఉన్నారంటే వాళ్ళ కర్మ మీరు బర్డెను మీరు క్యారీ చేయాల్సి వస్తుంది. మీ లైఫ్లో అనేది మీకు గుడ్ లక్ అనేది రాదు, అన్ని చెడు అవుతుంది. వాళ్ళు ఏం చేస్తారంటే, నార్సిస్టులు సైకోపాత్స్ ఏం చేస్తారంటే మోస్ట్లీ రాక్షసత్వంగా ప్రవర్తిస్తారు. వాళ్ళు దే ఆర్ సీరియల్ కిల్లర్సు. మీతో వండుకుంటా, మీతో సెక్స్ చేసుకుంటా కూడా వేరేటోళ్ళతో సెక్స్ చేసుకుంటారు. ప్రతి ఒక్కటి కూడా హైడ్ చేస్తారు, వాళ్ళు ఏం చెప్పరు. మీ వెనకంగా మీ మీద వేయడమే కాకుండా ఈ నువ్వు నచ్చిన వ్యక్తి మీద కూడా, ఆడపిల్ల మీద కూడా స్పెల్స్ వేసి ఇద్దరు జీవితాలు నాశనం చేస్తారు. అది మీకు చెప్పరండి, బట్ దే విల్ డూ దట్ బిహైండ్ యువర్ బ్యాక్. అది మీరు తెలుసుకోకుండా
మీరేమనుకుంటారు, వాళ్ళు నన్ను లవ్ చేస్తుర్రు అనే భ్రమల మీరుంటారు. ఆ ఎల్యూషన్ నుంచి బయటికి రండి. అట్లాంటి వాళ్ళని ఎవరిని కూడా చేయకండి. నార్సిస్టులు వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు చెడు కర్మ చేస్తారు. ఓకే, సాటర్న్ అనేది వాళ్ళ లైఫ్లోకి పోయినప్పుడు, శనిదేవుడు వాళ్ళ లైఫ్లోకి హారోస్కోప్లోకి పోయినప్పుడు 7.5 years ఆర్ 14 years కంటిన్యూస్గా వాళ్ళు కర్మ అనుభవించాల్సి వచ్చినప్పుడు ఆ కర్మను అనుభవించే శక్తి వీళ్ళకు ఉండదు. వాళ్ళకి ఏంటంటే వేరే మంచి మనిషి ఎనర్జీ అనేది కావాలి. ఎనర్జీ హార్వెస్ట్ కోసం అనేది ఏం చేస్తారంటే వేరే వాళ్ళ మీద డిపెండ్ అయితే ఏమవుతుందంటే వాళ్ళ కర్మ మొత్తము వీళ్ళకి స్వాప్ అవుతుంది అనమాట. దానివల్ల నీకున్న గిఫ్ట్లు మొత్తం పోతాయి, నీకు ఫైనాన్షియల్గా మొత్తం నువ్వు లూజ్ అవుతావు. అది ఎవరు చేస్తున్నారు మళ్ళా? వాళ్ళే, నీ ఓన్ ఫ్రెండే, నీ ఓన్ గర్ల్ ఫ్రెండే నీ వెనకంగా పోయి నీకు బ్లాక్ మ్యాజిక్లు ఇవన్నీ చేసేసి నువ్వు ప్రేమించిన వ్యక్తిని, అమ్మాయిని కూడా డ్యామేజ్ చేస్తుంది. సో అది నువ్వు రియలైజ్ అవుతలేవు. నువ్వేమనుకుంటున్నావు, ఓకే వేరే నేను ప్రేమించిన వ్యక్తి నాకు ఎగెయిన్స్ట్గా పోతుంది అనేది కచ్చగట్టి కూర్చుంటారు. అండ్ ఓకే నువ్వు ఆ మనిషి మీద నీకు డౌట్ రావద్దనే వాళ్ళు అట్లా బిహేవ్ చేస్తారు. కాబట్టి వాళ్ళు మీ మీద చేస్తారు స్పెల్స్, అండ్ నువ్వు ప్రేమించిన ఆడపిల్ల మీద కూడా స్పెల్స్ చేస్తారు. కాబట్టి ఆడోళ్ళను కానీ మగోళ్ళని కానీ చూజ్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా చూజ్ చేసుకోండి. వాళ్ళ కర్మ మీరు బర్డెను క్యారీ చేయాల్సిన అవసరం లేదు. అట్లాంటివి ఎవరైనా డౌన్ గ్రేడ్ చేసినట్టు కనిపిస్తే ఎమ్మటే కట్ చేసి పారేయండి వాళ్ళతోటి. ఓకే, ఆర్గ్యూ కూడా చేయకండి, ఎందుకంటే వాళ్ళు వినరు. దే ఆల్వేస్ బీ ఇన్ ది డిఫెన్స్ మోడ్. ఓకే, అట్లా పనిచేస్తుంది. కాబట్టి పోయిన జన్మ నుంచి ఈ జన్మకు వాళ్ళు శత్రువులు ఉంటే మాత్రం మన జీవితం నాశనం చేస్తారు వాళ్ళు. కాబట్టి దయచేసి నేను చెప్పేది, నేను ఏదైతే డ్రీమ్లలో చూసినో మీ ప్రొటెక్షన్ కోసం అని నేను చెప్తున్నా నాన్న. ప్లీజ్ దయచేసి నేను చెప్పేది ఒక పర్టికులర్ పర్సన్ చెప్తున్నా ఇది. ఓకే, బీ కేర్ఫుల్ విత్ ది పీపుల్. లైఫ్ను ఏదో అల్లటప్పగా తీసుకొని జాలీగా తీసుకోకండి. ఎందుకంటే నేను చెప్పినప్పుడు మీరు నా వెనకంగా నవ్విర్రని కూడా నాకు తెలుసు. ఇదో పిచ్చుది, ఇది ఎట్లా మాట్లాడుతుంది అని మీరు నమ్మలేదు. మీరు నవ్విర్రని కూడా నాకు తెలుసు. నాకు మొత్తం డ్రీమ్లో చూపించిండు దేవుడు. దాని తర్వాత నువ్వే పోయినావు, స్పెల్స్ వేస్తుంటే నువ్వే చూసినావు, రెడ్ హ్యాండెడ్గా ఆ పర్సన్ బయట పట్టుకున్నావని కూడా నాకు తెలుసు. సరేనా? ఓకే, టేక్ కేర్, బాయ్. Bye everyone babies, love you all.